నా పేరు కవిత. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మెదక్లో కామర్స్ లెక్చరర్గా చేస్తున్నాను. మనం బీకామ్ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి బిజినెస్ స్టాటిస్టిక్స్ 1లో కేంద్ర స్థానం కొలతలు అనేటువంటి టాపిక్ ఈరోజు చెప్పుకోబోతున్నాము. కేంద్ర స్థానం కొలతలు అనేటువంటి టాపిక్లో అంక మధ్యమం గురించి నేర్చుకుంటున్నాం. మనం అంక మధ్యమంలో వ్యక్తిగత శ్రేణి మరియు విచ్ఛిన్న శ్రేణి ఈ రెండు శ్రేణులలో కూడా ప్రత్యక్ష పద్ధతులలో అంక మధ్యమాన్ని ఏ విధంగా కనుక్కోవాలి, అదేవిధంగా దగ్గర పద్ధతిలో ఏ విధంగా కనుక్కోవాలి, విచ్ఛిన్న శ్రేణిలో కూడా ప్రత్యక్ష పద్ధతిలో మరియు దగ్గర పద్ధతిలో అంక మధ్యమాన్ని ఏ విధంగా కనుక్కోవాలి అని మనం నేర్చుకున్నాము. అవిచ్ఛిన్న శ్రేణిలో అంక మధ్యమాన్ని ప్రత్యక్ష పద్ధతిలో ఏ విధంగా కనుక్కున్నామని నేర్చుకున్నాము. అదేవిధంగా దగ్గర పద్ధతిలో ఏ విధంగా కనుక్కున్నామని ఈరోజు చూద్దాం. దగ్గరి పద్ధతి అంక మధ్యమాన్ని దగ్గరి పద్ధతిలో అవిచ్ఛిన్న శ్రేణిలో అంక మధ్యమాన్ని దగ్గరి పద్ధతిలో ఏ విధంగా కనుక్కోవాలని చూస్తున్నాం. అంక మధ్యమానికి ఉన్నటువంటి సూత్రం సిగ్మా FD డాష్ డివైడెడ్ బై n ఇంటూ C. సిగ్మా x బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా FD డాష్ డివైడెడ్ బై n ఇంటూ C. x బార్ అంటే మనకి ఇక్కడ అంక మధ్యమం, f ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నా పౌనఃపున్యం. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాం పౌనఃపున్యాల మొత్తం. పౌనఃపున్యాల మొత్తం. v డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాం పౌనఃపున్యాలను ఊహించిన అంక మధ్యమము x bar is equal to a plus sigma w dash divided by n into c. పౌనఃపున్యాలు ఊహించిన అంక మధ్యమం నుండి తీసుకున్న విచలనాలు. d డాష్ ఇస్ ఈక్వల్ టు ఊహించిన అంక మధ్యమం నుండి తీసుకున్న విచలనాలు d డాష్ అంటున్నాం. a ఇస్ ఈక్వల్ ఊహించిన అంక మధ్యమం. a ఇస్ ఈక్వల్ టు ఊహించినటువంటి అంక మధ్యమం. f into d dash sigma f into d dash sigma f d dash అవుతుంది. sigma f d dash అంటే ఏంటి? ఊహించిన అంక మధ్యమం నుండి తీసుకున్న విచలనాలను పౌనఃపున్యాలతో గుణించి అలా గుణించగా వచ్చిన మొత్తాలను కలిపితే వచ్చేది. సిగ్మా FD డాష్ అంటే ఏమంటున్నాం? ఊహించిన అంక మధ్యమం నుండి తీసుకున్న విచలనాలను పౌనఃపున్యాలచే గుణించి అలా గుణించగా వచ్చిన వాటిని కలిపితే వచ్చేటువంటిదే సిగ్మా FD డాష్ అని అనడం జరుగుతుంది. C ఇస్ ఈక్వల్ తరగతి అంతరం.
తరగతి అంతరం లేదా సమాన లక్షణం అని కూడా అంటారు. సి లేదా ఐగా తీసుకోవడం జరుగుతుంది. మరి అవిచ్ఛిన్న శ్రేణిలో మనకి ఏ విధంగా గుర్తుపడతాము అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. తరగతి అంతరాన్ని మరియు పౌనఃపున్యాలను ఇచ్చినట్లయితే ఆ శ్రేణి అవిచ్ఛిన్న శ్రేణి అవుతుంది. మరి ఈ అవిచ్ఛిన్న శ్రేణిలో దగ్గరి పద్ధతిలో ఉన్నటువంటి సూత్రం x bar is equal to a plus sigma fd dash divided by n into c. x bar అంటే అంకమధ్యమం, f అంటే పౌనఃపున్యం, n అంటే పౌనఃపున్యాల మొత్తం, d dash అంటే ఊహించిన అంకమధ్యమం నుండి తీసుకున్నటువంటి విచలనాలు, a is equal ఊహించినటువంటి అంకమధ్యమం, సిగ్మా fd dash is equal to ఊహించిన అంకమధ్యమం నుండి తీసుకున్న విచలనాలను పౌనఃపున్యాలచే గుణించి అలా గుణించగా వచ్చిన వాటిని కలిపితే వచ్చేటువంటిదే సిగ్మా fd dash. సో సి ఈజ్ ఈక్వల్ తరగతి అంతరం. దీన్ని సమాన లక్షణం అని కూడా పిలవడం జరుగుతుంది. సి లేదా ఐగా రాయడం జరుగుతుంది. మనం ఇక్కడ సిగా తీసుకున్నాం. మరి ఈ ఫార్ములా ప్రకారం మనం ఒక లెక్క చేసి చూస్తే మనకు ఏ విధంగా వస్తుంది అనేటువంటిది చూద్దాం. ఫార్ములా ఒకటి ఉంచేసేసి మ్యాటర్ అంతా తీసేసుకుంటే మనం లెక్క చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. తరగతి అంతరం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎఫ్ వాల్యూస్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కొంచెం ఈజీగా రాసుకుందాం. తరగతి అంతరం నెక్స్ట్ ఎఫ్ వాల్యూస్ని ఇవ్వడం జరుగుతుంది. తరగతి అంతరం 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90 గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఎఫ్ వాల్యూస్ ఏమున్నాయో చూద్దాం. ఎఫ్ వాల్యూస్ 1, 4, 10, 22, 30, 35, 10, 7, 1. ఓకే, మనకి తరగతి అంతరం ఉంది, ఎఫ్ వాల్యూస్ కూడా ఉంది. ఇప్పుడు ఈ రెండు విలువల ద్వారా మనం ఈ అంకమధ్యమాన్ని లెక్కించడం జరుగుతుంది. ఈ రెండు విలువలు ఇచ్చిన తర్వాత మొదటగా మనం ఎం విలువను అనేటువంటిది కనుక్కోవాలి. ఎం విలువని ఎందుకు కనుక్కోవాలి అంటే మధ్య విలువను కనుక్కుంటే ఆ మధ్య విలువలోని ఏదో ఒక దాన్ని మనం ఊహించిన అంకమధ్యమంగా తీసుకుంటాం. కాబట్టి మనం ఎం విలువని కనుక్కోవాలి. ఎం ఈజ్ ఈక్వల్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఎం ఈజ్ ఈక్వల్ ఏంటి? తరగతి ఎగువ అవధి ప్లస్ తరగతి దిగువ అవధి డివైడెడ్ బై 2 చేస్తే వచ్చేటువంటిది మనకి మధ్య విలువ అవుతుంది. ఎం అంటే మధ్య విలువ. సో 0 plus 10, 10 divided by 2 చేస్తే 5 వస్తుంది. 30 divided by 2 చేస్తే 15, 50 divided by 2 25, 70 divided by 2 35, 90 divided by 2 45, 110 divided by 2 55, 130 divided by 2 65, 150 divided by 2 75, and 170 divided by 2 85. ఈ తరగతి అంతరాల మధ్య తేడా ఎంతైతే ఉంటుందో ఈ మధ్య విలువను కనుక్కున్న తర్వాత ఆ విలువల మధ్య ఉన్నటువంటి తేడా కూడా అదే విధంగా ఉండాలి. అప్పుడే మనకు వచ్చినటువంటి ఎం విలువ అనేటువంటిది సరి అయినది అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది డి వాల్యూ కావాలి. మనకు కావాల్సినటువంటి డి వాల్యూ అంటే ఊహించిన అంకమధ్యమం నుండి తీసుకున్నటువంటి విచలనాలు. ఊహించిన అంకమధ్యమం నుండి తీసుకున్న విచలనాలు అంటే మనం ఇక్కడ మధ్య విలువ నుండి ఏదో ఒక అంశాన్ని ఊహించిన అంకమధ్యమంగా తీసుకోవడం జరుగుతుంది. సో మధ్య విలువ నుండి ఊహించిన అంకమధ్యమంగా తీసుకుంటున్నాం కాబట్టి
వాల్యూ కావాలి అంటే m మైనస్ ఏగా తీసుకోవడం జరుగుతుంది. m మైనస్ ఏగా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ m మైనస్ ఏ అంటే ఈ మధ్య విలువలో దేనినైనా కూడా మనం ఊహించిన అంకమధ్యంగా తీసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి కాబట్టి మనం మిడిల్ వాల్యూ అయినటువంటి 45 ని ఊహించిన అంకమధ్యంగా తీసుకుందాం. సో a ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటున్నాం ఇక్కడ 45 గా తీసుకున్నట్లయితే m మైనస్ ఏ అంటే m ఈజ్ ఈక్వల్ టు 5, a ఈజ్ ఈక్వల్ టు ఎంత 45. సో 5 మైనస్ 45 మైనస్ 40, 50 minus 45 minus 30, 25 minus 45 minus 20, 35 minus 45 minus 10, 45 minus 45 0. Next 55 minus 45 plus 10, 65 minus 45 plus 20, 75 minus 45 plus 30, 85 minus 45 plus 40. మనం మిడిల్ వాల్యూ తీసుకున్నాం కాబట్టి పైన వచ్చేటువంటి విలువలు కింద వచ్చేటువంటి విలువలు అంటే సమానంగా ఉంటాయి. మైనస్ విలువలు ఎంతైతే వచ్చాయో ప్లస్ విలువలు కూడా అంతే వస్తున్నాయి. ఎందుకు అనంటే మనం ఇచ్చినటువంటి మధ్య విలువల్లో మధ్యస్థంగా ఉన్నటువంటి 9 అంశాలలో కరెక్ట్గా మధ్యలో ఉన్నటువంటి 45ని తీసుకుంటున్నాం కాబట్టి మైనస్ వాల్యూలు ఏవైతే ఉన్నాయో ప్లస్ వాల్యూలు కూడా అదే విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకోవాలి అనుకుంటే d డాష్ డివైడెడ్ బై d డివైడెడ్ బై 10 చేసినట్లయితే మనకి d డాష్ అనేటువంటిది రావడం జరుగుతుంది. d డివైడెడ్ బై 10 ఎందుకు చేస్తున్నాము అంటే మనం d ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది -40 -30 -20 -10 0 +10 +20 +30 +40 అంటే వీటి మధ్య ఉన్నటువంటి అంతరం కూడా 10 10 అనేటువంటిది రావడం జరిగింది. సో దీన్ని 10 తో భాగించినట్లయితే మనకి d డాష్ విలువ అనేటువంటిది రావడం జరుగుతుంది. వీటి మధ్య ఉన్నటువంటి తేడానే మనం డివైడెడ్ బై గా తీసుకుంటున్నాం. సో d డివైడెడ్ బై 10 అంటే -40 డివైడెడ్ బై 10 -4 -3 -2 -1 అదే విధంగా +1 +2 +3 +4 ఇది మనకి d డాష్. మనకి ఫార్ములా ఏముంది f ఇంటూ d డాష్. మన దగ్గర d డాష్ వచ్చేసింది చేసుకున్నాం ఆల్రెడీ f విలువ మన దగ్గర ఉంది. ఇవి రెండింటిని ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది f ఇంటూ d డాష్ అనేటువంటిది రావడం జరుగుతుంది. f ఇంటూ d డాష్ అంటే మనం ఇప్పుడు చూద్దాం ఏమొస్తుంది. f is equal to 1, d dash is equal to -4. -4 into 1 -4, 4 into -3 -12, 10 into -2 -20, 22 into -1 -22, 30 into 0 0, 35 into 1 35, 10 into 2 20, 7 into 3 21, 1 into 4 4. ఇందులో కూడా మనకి మైనస్ వాల్యూస్ వచ్చాయి, అదే విధంగా ప్లస్ వాల్యూస్ కూడా రావడం జరిగింది. సో సిగ్మా ఎఫ్ డి డాష్ ని మనం కనుక్కునేటప్పుడు మైనస్ వాల్యూస్ ఎన్ని వచ్చాయి, అదే విధంగా ప్లస్ వాల్యూస్ ఎన్ని వచ్చాయి అనేటువంటిది చూసుకుందాం. ఇవన్నీ కూడా మనకి మైనస్ వాల్యూస్ ఎంత అవుతుందో చూద్దాం. 4 + 2 6, 6 + 2 8, 1 + 2 3, 3 + 2 5. మైనస్ వాల్యూస్ అనేటువంటిది 58 వచ్చాయి. అదే విధంగా ప్లస్ వాల్యూస్ అనేవి ఎన్ని వచ్చాయో చూద్దాం. 5 + 1 6, 6 + 4 10, 3 + 2 5, 5 + 2 7. మనకి ప్లస్ వాల్యూస్ అనేవి 70 వచ్చాయి, మైనస్ వాల్యూస్ అనేటువంటివి 58 వచ్చాయి. సో ప్లస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి +70 -58 తీసేస్తే మనకి ఎంత వస్తుంది -12 అనేటువంటిది రావడం జరుగుతుంది.
22 వస్తుంది, మైనస్ 22 వస్తుంది, మైనస్ 58 60 22 కాదు 10 అంటే 8 అంటే 2 పోతుంది, 12 వస్తుంది, మైనస్ 12 రావడం జరుగుతుంది. కరెక్ట్గా చేసాము. మళ్ళీ ఒకసారి చూద్దాం. మైనస్ 4 ఇంటూ 1 మైనస్ 4, 4 ఇంటూ మైనస్ 3 మైనస్ 12, 10 ఇంటూ మైనస్ 2 మైనస్ 20, 22 ఇంటూ 1 22, 4 ప్లస్ 2 6, 6 ప్లస్ 2 8, 8 1 2 3, 3 plus 2 5 minus 58, 5 plus 1 plus 4 10, 1 3 5 6 7 8, 80. ఇక్కడ క్యాల్కులేషన్ మనం రాంగ్ చేసాం కాబట్టి ఇక్కడ 80 అవుతుంది. 55 65 75 76 plus 4 8, 80 అని మనకి ఇక్కడ 22 రావడం జరుగుతుంది. ప్లస్ వాల్యూ అనేటువంటి 80 వచ్చింది, మైనస్ వాల్యూ అనేటువంటి 58 వచ్చింది. కాబట్టి సిగ్మా ఎఫ్డి డాష్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 22 అనేటువంటి వాల్యూ రావడం జరుగుతుంది. సో మనం ఇది మన క్యాలిక్యులేషన్ కోసం ఈజీగా మనకి అర్థం కావడానికి వీటిని వేసుకోవడం జరిగింది. ఇప్పుడు తీసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, సిగ్మా ఎఫ్డి డాష్ అనేటువంటిది రావడం జరిగింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటిది, n ఈజ్ ఈక్వల్ రావాలి. n ఈజ్ ఈక్వల్ టు మనం టోటల్ చేద్దాం. 1 ప్లస్ 4 5, 5 ప్లస్ 2 7, 7 ప్లస్ 5 12, 12 ప్లస్ 7 19 ప్లస్ 1 0, 2 3 6 9 10 11 12 120 రావడం జరుగుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 120 రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి అంశాలు అన్నీ వచ్చేసాయి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం, 45 మధ్య విలువని 45గా తీసుకున్నాం. ఊహించినటువంటి అంక మధ్యమాన్ని 45గా తీసుకున్నాం. సిగ్మా ఎఫ్డి డాష్ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది మైనస్ 22 రావడం జరిగింది. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తున్నాం, పౌనపుణ్యాలు అన్నింటినీ కలపగా వస్తే n ఈజ్ ఈక్వల్ 120 వచ్చింది. అండ్ c ఈజ్ ఈక్వల్ తరగతి అంతరాల మధ్య భేదం. ఇది సమాన రాశులం అని కూడా చెప్తున్నాం. ఈ తరగతి అంతరాల మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 10 మాత్రమే ఉంది. ఇప్పుడు మనం సూత్రంలో ప్రతిక్షేపించుకున్నట్లయితే x బార్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా ఎఫ్డి డాష్ డివైడెడ్ బై a ఇంటూ c గా తీసుకోవడం జరుగుతుంది. a ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, 45 ప్లస్ సిగ్మా ఎఫ్డి డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 22 డివైడెడ్ బై 120 ఇంటూ 10. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేసినట్లయితే 45 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 22 ఇంటూ 10 220 డివైడెడ్ బై 120 చేసినట్లయితే ఎంత వస్తుంది, 45 మైనస్ 1.83 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 220 డివైడెడ్ బై 120 చేస్తే మనకి 45 మైనస్ ఇక్కడ మనకి 220 డివైడెడ్ బై మనకి ఇక్కడ రాంగ్ చేస్తున్నాం. ఏమో అంటే ఇక్కడ మనకి మైనస్ వాల్యూ కాదు, ప్లస్ వాల్యూ వచ్చింది. సో ప్లస్ వాల్యూ వచ్చింది కాబట్టి ప్లస్ అవుతుంది, ప్లస్ 1.83 అవుతుంది. 220 డివైడెడ్ బై 120 1.83 వచ్చేసింది. 45 ప్లస్ 1.83 46.83 అనేటువంటి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ప్లస్ వాల్యూ వచ్చింది, మనం మైనస్ వాల్యూ తీసుకోవడం వల్ల రాంగ్ అయిపోయింది. సో ఇది అవిచ్ఛిన్న శ్రేణిలో దగ్గరి పద్ధతిలో అంక మధ్యమాన్ని ఈ విధంగా కనుక్కోవడం జరుగుతుంది.
ఇది మళ్ళీ ఒకసారి చూద్దాము. అవిచ్ఛిన్న శ్రేణిలో దగ్గరి పద్ధతిలో అంకమధ్యమానికి ఉన్నటువంటి సూత్రం x bar is equal to a plus sigma ft dash divided by n into c. x bar అంటే అంకమధ్యమం. ఇది ఆల్రెడీ మనం రాసుకున్నాము, ప్లేస్ సరిపోవడం వల్ల దాన్ని రఫ్ చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా వీటి యొక్క అంశాలు దేన్ని ఏమంటాము అనేది మళ్ళీ ఒకసారి చెప్తాను. x bar అంటే అంకమధ్యమం, a is equal ఊహించినటువంటి అంకమధ్యమం, f is equal పౌనపున్యాలు, d is equal ఊహించిన అంకమధ్యమం నుండి తీసుకున్నటువంటి విచలనాలు, సిగ్మా ft డాష్ అంటే ఊహించిన అంకమధ్యమం నుండి తీసుకున్న విచలనాలను పౌనపున్యాలతో గుణించి అలా గుణించగా వచ్చిన మొత్తాలు కలిపితే వచ్చేటువంటిది సిగ్మా ft డాష్. n is equal పౌనపున్యాల మొత్తం, అండ్ c is equal తరగతి అంతరం. తరగతి అంతరం అంటే ఈ తరగతి అంతరాల మధ్య ఉన్నటువంటి తేడాని c గా సూచించడం జరుగుతుంది. దీని సమాన లక్షణం i గా కూడా చూస్తారు. అంటే c గా తీసుకోవచ్చు లేదా ఇక్కడ i తీసుకున్న ఒకటి. మరి అవిచ్ఛిన్న శ్రేణిలో మనకి ప్రశ్నలో లెక్కలో తరగతి అంతరం మరియు f విలువలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి వాటిలో తరగతి అంతరం f విలువ ఇవి తీసుకోవడం జరిగింది. మొదటగా మనం మధ్య విలువను కనుక్కుంటున్నాం. మధ్య విలువను ఎందుకు కనుక్కుంటున్నాం అంటే ఊహించినటువంటి అంకమధ్యమం ఏదైతే ఉందో దానిని ఈ మధ్య విలువలో నుండి తీసుకోవడం జరుగుతుంది. కావున ఫస్ట్ మనం మధ్య విలువను లెక్కించడం జరుగుతుంది. మధ్య విలువని m మిడిల్ వాల్యూ అంటే m కి సూచిస్తున్నాము. మరి మధ్య విలువను ఏ విధంగా లెక్కిస్తున్నాము అంటే తరగతి యొక్క ఎగువ అవధి ప్లస్ తరగతి యొక్క దిగువ అవధి డివైడెడ్ బై 2 చేస్తే మనకి మధ్య విలువ అనేది రావడం జరుగుతుంది. సో మధ్య విలువను కనుక్కున్న తర్వాత మనం టీ విలువను కనుక్కోవాలి. టీ విలువలు అంటే ఊహించినటువంటి అంకమధ్యమం నుండి తీసుకున్నటువంటి విచలనాలు. మనం మధ్య విలువను ఎక్కడ తీసుకుంటున్నాం? ఊహించిన అంకమధ్యమాన్ని మధ్య విలువలో ఏది తీసుకుంటున్నాం అంటే కరెక్ట్గా మధ్య విలువలో మధ్యలో ఉన్నటువంటి 45 తీసుకోవడం జరుగుతుంది. ఈ మధ్య విలువలో ఏది తీసుకున్నప్పటికీ కూడా మనకి అంకమధ్యమం అనేటువంటిది ఒకటే రకంగా వస్తుంది, అంటే ఒకే ఆన్సర్ వస్తుంది, డిఫరెన్స్ అనేటువంటిది ఉండదు. ఇక్కడ మనం 45ని ఊహించిన అంకమధ్యమంగా తీసుకుంటున్నాం. ఊహించిన అంకమధ్యమం నుండి తీసుకున్న విచలనాలని డిగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? m మైనస్ a. m ఈజ్ ఈక్వల్ మనకు ఆల్రెడీ చేసేసుకున్నాం. a ఈజ్ ఈక్వల్ 45 అని తీసుకున్నాం. సో m విలువ నుండి ఏ విలువను మైనస్ చేస్తూ పోతే ఈ d వాల్యూస్ అనేటువంటివి రావడం జరుగుతుంది. ఇక్కడ మనం మధ్య విలువలో కరెక్ట్గా మధ్యలో ఉన్నటువంటి అంశాన్ని తీసుకున్నాం కాబట్టి మైనస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ప్లస్ వాల్యూస్ కూడా అవే రావడం జరిగింది. అండ్ ఈ d విలువను ఇంకా మనం సింప్లిఫై చేసుకోవాలి అనుకుంటే d డాష్గా మార్చుకుంటున్నాము. అయితే మన కన్వీనియంట్ కోసం ఈ dతో డైరెక్ట్ ఇంటూ చేసినా కూడా మనం లెక్క చేయొచ్చు. కాకపోతే వాల్యూస్ అనేటువంటివి ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి కాబట్టి దాన్ని సింప్లిఫై చేసుకోవడానికి ఏం చేస్తున్నాం? d డాష్ అనేటువంటి విలువను కనుక్కోవడం జరుగుతుంది. మరి d డాష్ని ఏ విధంగా చేస్తున్నాం? d డివైడెడ్ బై 10. ఈ డివైడెడ్ బై 10నే ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఈ d విలువలో ఉన్నటువంటి అంశాల మధ్య తేడా ఏదైతే ఉందో దాని చేసి భాగించడం జరుగుతుంది. 40, 30, 20, 10 అంటే వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత? 10. సో d డివైడెడ్ బై 10ని తీసుకుంటున్నాం. 40 మైనస్ 10 మైనస్ 4 మైనస్ 30 డివైడెడ్ బై 10 మైనస్ 3 మైనస్ 20 డివైడెడ్ బై 10 మైనస్ 2 మైనస్ 10 డివైడెడ్ బై 10 మైనస్ 1 ప్లస్ 10 డివైడెడ్ బై 10 1 20 డివైడెడ్ బై 10 2 30 డివైడెడ్ బై 3 30 divided by 10 3 40 divided by 10 4. t డాష్ విలువలు అనేటువంటివి రావడం జరిగింది. ఈ వచ్చినటువంటి d డాష్ విలువలను f చే గుణించినట్లయితే మనకి f d డాష్ అనేటువంటిది రావడం జరుగుతుంది. f విలువలు మనకు ఆల్రెడీ ఉన్నాయి, d డాష్ విలువలు మనం ఇప్పుడు కనుక్కున్నాం. ఈ రెండింటిని ఇంటూ చేద్దాం. 1 into -4 -4 4 into -3 -12 10 into -2 -20 22 into -1 -22 30 into 0 0 35 into 1 35 10 into 2 20 7 into 3 21 1 into 4
4. ఇప్పుడు మనం ఈ వచ్చినటువంటి అంశాల్లో మనకి ప్లస్ వాల్యూస్ ఉన్నాయి, మైనస్ వాల్యూస్ ఉన్నాయి. మరి ఏవి ఎక్కువ ఉన్నాయి, ఏవి తక్కువ ఉన్నాయి మనకు తెలియదు కాబట్టి ప్లస్ వాల్యూస్ని మైనస్ వాల్యూస్ని టోటల్ చేసుకోవాలి. సో మనం అన్నింటినీ మైనస్ వాల్యూస్ని టోటల్ చేసినట్లయితే మనకి -58 అనేటువంటి వాల్యూ రావడం జరిగింది. ప్లస్ వాల్యూస్ని టోటల్ చేసినట్లయితే +80 అనేటువంటి విలువ రావడం జరిగింది. మైనస్ వాల్యూ కన్నా ప్లస్ వాల్యూ ఎక్కువగా ఉంది కాబట్టి మనకి రిమైనింగ్ బ్యాలెన్స్ అనేటువంటిది కూడా ప్లస్ వాల్యూలోనే రావడం జరుగుతుంది. ప్లస్ వాల్యూ ఎంత వచ్చింది? +22. సో సిగ్మా ఎఫ్ డి డాష్ ఈజ్ ఈక్వల్ టు +22 అనేటువంటిది రావడం జరిగింది. దీన్ని మనకి సూత్రంలో ప్రతిక్షేపించుకోవడానికి అన్ని అంశాలు వచ్చాయో లేదో చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ 45 వచ్చేసింది. సిగ్మా ఎఫ్ డి డాష్ ఈజ్ ఈక్వల్ టు +22 వచ్చేసింది. ఎన్ ఈజ్ ఈక్వల్ 120 తీసేసుకున్నాం. సి ఈజ్ ఈక్వల్ ఈ తరగతి యంత్రాల మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. మనకు కావాల్సినటువంటి అంశాలన్నీ వచ్చేసినాయి కాబట్టి దీన్ని ఇప్పుడు మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x బార్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా ఎఫ్ డి డాష్ డివైడెడ్ బై n ఇంటూ సి. a ఈజ్ ఈక్వల్ 45, సిగ్మా ఎఫ్ డి డాష్ ఈజ్ ఈక్వల్ టు 22, n ఈజ్ ఈక్వల్ టు 120, c ఈజ్ ఈక్వల్ టు 10. 45 కి 45, 22 into 10 220, 120 divided by 120. దీన్ని చేసినట్లయితే మనకి 1.83 అనేటువంటి రావడం జరుగుతుంది. సో మనం ఈ రెండింటిని యాడ్ చేస్తే 46.83 అనేటువంటిది ఆన్సర్, అంక మధ్యం యొక్క విలువ అనేది రావడం జరిగింది. సో ఇది అవిచ్ఛిన్న శ్రేణిలో దగ్గరి పద్ధతిలో అంక మధ్యమాన్ని ఈ విధంగా కనుక్కోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం అంక మధ్యమంలో 2 పద్ధతులలో 3 శ్రేణులలో ఏ విధంగా కనుక్కుంటాము అనేటువంటి నేర్చుకోవడం జరిగింది. మనం ఏ పద్ధతిలో నేర్చుకున్నప్పటికీ కూడా ఆన్సర్ అనేటువంటిది ఒకే విధంగా వస్తుంది. అంక మధ్యంలో మనకి 3 శ్రేణులు ఉన్నాయి. వ్యక్తిగత శ్రేణి, విచ్ఛిన్న శ్రేణి, అవిచ్ఛిన్న శ్రేణి. ఈ 3 శ్రేణులలో కూడా అంక మధ్యమాన్ని కనుక్కోవడానికి 2 పద్ధతులు ఉన్నాయి. నెంబర్ 1 ప్రత్యక్ష పద్ధతి, నెంబర్ 2 దగ్గరి పద్ధతి. మనం ప్రత్యక్ష పద్ధతులలో 3 శ్రేణులలో ఏ విధంగా కనుక్కోవాలి నేర్చుకున్నాం. దగ్గరి పద్ధతిలో కూడా ఈ 3 శ్రేణులలో అంక మధ్యమాన్ని ఏ విధంగా కనుక్కున్నాము అనేటువంటిది నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు సంచిత పౌనఃపున్యం కంటే ఎక్కువ, కంటే తక్కువ అంటే తరగతి అంతరాలు అనేటువంటిది కంటే ఎక్కువగా మరియు కంటే తక్కువగా ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి అనేటువంటిది ఒక ప్రాబ్లం అని చూద్దాం. మనకి అవిచ్ఛిన్న శ్రేణి, అవిచ్ఛిన్న శ్రేణిలో మనం ఇదివరకు చెప్పుకున్నాం ఏమని, అవిచ్ఛిన్న శ్రేణిలో తరగతి అంతరము మరియు f విలువలు రెండింటిని ఇస్తాడు అని చెప్పుకున్నాం. తరగతి అంతరం అండ్ f అంటే పౌనఃపున్యం. తరగతి అంతరం ఏం తీసుకున్నాడు? 10, 20, 30, 40, 50, 60, 70, 80, 80, 90, 100. అయితే వీటిని ఏమంటున్నాడు? కంటే ఎక్కువ అన్నాడు. కంటే ఎక్కువ ఈ విధంగా ఇచ్చాడు. మన తరగతి అంతరం అని చెప్పేసి 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. వీటిని ఏమంటున్నాడు? కంటే ఎక్కువ అన్నాడు. మనం సంచిత పౌనఃపున్యం గురించి చెప్పుకున్నాం. అంటే మనకి CF వాల్యూస్ మాత్రమే ఇస్తున్నాడు. లెక్కలో ఏమి ఇస్తున్నాడు? CF వాల్యూ. CF అంటే
సంచిత పౌనఃపున్యం 140 133 118 100 75 45 25 9 2 3 దీన్ని మనం సంచిత పౌనఃపున్యం. సంచిత పౌనఃపున్యం. ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు తరగతి అంతరాన్ని మార్చుకోవాలి, మనకి ఇచ్చినటువంటి సంచిత పౌనఃపున్యాన్ని మార్చుకోవాలి. ఎందుకు అంటే మనకి లెక్కలో తరగతి అంతరము రెండు కావాలి, తరగతి ఎగువ అవధి కావాలి, తరగతి యొక్క దిగువ అవధి కావాలి. అదేవిధంగా మనకు కావాల్సిన లెక్కలో పౌనఃపున్యం మాత్రమే కావాలి, సంచిత పౌనఃపున్యం కాదు. కాబట్టి సంచిత పౌనఃపున్యం నుండి మనం పౌనఃపున్యం విలువను లెక్కించాలి. మరి తరగతి అంతరం కంటే ఎక్కువ అన్నాడు, కంటే ఎక్కువ అన్నాడు, మరి ఇచ్చినటువంటి విలువల మధ్య డిఫరెన్స్ ఎంత ఉందనేటువంటి కూడా చూసుకోవాలి. 10 20 30 40 50 60 70 80 90 100 అంటున్నారు. 10 కంటే ఎక్కువ ఉండాలి, డిఫరెన్స్ 10 ఉండాలి. కాబట్టి ఇక్కడ కంటే ఎక్కువ అన్నాడు కాబట్టి 10 కంటే ఎక్కువగా ఉండాలి, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేటువంటిది 10 ఉండాలి. కాబట్టి 20 వస్తుంది. నెక్స్ట్ 20 కంటే ఎక్కువ ఉండాలి, వాటి మధ్య డిఫరెన్స్ 10 ఉండాలి. కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది? 30 40 50 60 70 80 90 100 110 కంటే ఎక్కువ. 10 కంటే ఎక్కువ ఉంది 20, 20 కంటే ఎక్కువ 30, 30 కంటే ఎక్కువ 40, 40 కంటే ఎక్కువ 50, 50 కంటే ఎక్కువ 60, 60 కంటే ఎక్కువ 70, 70 కంటే ఎక్కువ 80, 80 కంటే ఎక్కువ 90, 90 కంటే ఎక్కువ 100, 100 కంటే ఎక్కువ 110. వీటి మధ్య డిఫరెన్స్ 10 ఉండాలి, వాటికన్నా ఎక్కువగా ఉండాలి. కాబట్టి ఇది తరగతి అంతరాన్ని ఈ విధంగా రాసిస్తున్నాం. మరి నెక్స్ట్ మనకి సంచిత పౌనఃపున్యం ఇచ్చారు. మరి పౌనఃపున్యాన్ని ఏ విధంగా కనుక్కోవాలి? 40 ఉంది. 40 నుండి 133ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది? మనకి 7 వస్తుంది. నెక్స్ట్ 133 నుండి 180 మైనస్ చేయాలి. 133 నుండి 118ని మైనస్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది అనేటువంటిది చూడాలి. 133 నుండి 118 మైనస్ చేసినట్లయితే మనకి 15 అనేటువంటిది రావడం జరుగుతుంది. నెక్స్ట్ 100 నుండి 118ని మైనస్ చేస్తే 18 వస్తుంది. 100 నుండి 75ని మైనస్ చేస్తే 25 వస్తుంది. 75 నుంచి 45 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 30. నెక్స్ట్ 30 20 16 7 2 15 18 25 30 20 16 7 2 మనకి సంచిత పౌనఃపున్యం విలువలు ఇచ్చాడు. 140 133 180 100 75 45 25 9 2 and 0. మనం ఈ టోటల్ చేసినట్లయితే మనకి 140 వస్తుందా లేదా చూద్దాం.
ఇది మనకి లేదు. 100 కంటే 90 కంటే ఎక్కువ. ఇక్కడ వరకు సో ఈ ఎఫ్ వాల్యూ మొత్తాన్ని కూడా టోటల్ చేస్తే మనకి 140 వచ్చింది అంటే మనం చేసింది కరెక్ట్ అవుతుంది. ఖచ్చిత పౌనఃపున్యం ఏ విధంగా ఇచ్చాడు? 140 అన్నాడు. అంటే ఇచ్చినటువంటి పౌనఃపున్యం క్రమంగా తగ్గినా క్రమంగా పెరిగినా ఆ పౌనఃపున్యాన్ని మనం మార్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏమైంది? ఖచ్చిత పౌనఃపున్యం ఇచ్చాడు, క్రమంగా ఏమైతే వచ్చింది? తగ్గింది. సో ఇట్లా చూసుకున్నా వస్తుంది, మనకి పైనుంచి చేసినా వస్తుంది, కింద నుంచి చేసినా వస్తుంది. కింద నుంచి ఏ విధంగా చేద్దాం? 2కి 2 వేసుకుందాం. 9 నుంచి 2 పోతే 7, 25 నుంచి 9 పోతే 16, 45 నుంచి 25 పోతే 20, 75 నుంచి 45 పోతే 30, 100 నుంచి 75 పోతే 25, 180 నుంచి 100 పోతే 18, 133 నుంచి 180 పోతే 15, 140 నుండి 33 పోతే 7. ఇప్పుడు ఈ టోటల్ చేస్తే మనకి 140 వచ్చినట్లయితే మనం కనుక్కున్నటువంటి పౌనఃపున్యం అనేటువంటిది సరైనది. 7 + 5 12, 12 + 8 20, 20 + 5 25, 25 + 6 31, 31 + 7 38, 38 + 9 40, 4 + 1 5, 5 + 2 7, 7 + 3 10, 10 + 2 12, 12 + 1 13, 13 + 1 14. సో 140 అనేటువంటి మనకి రావడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి హైయెస్ట్ వాల్యూ కూడా 140 ఉంది కాబట్టి మనం చేసినటువంటి పౌనఃపున్యం సరైనది. ఓకే, ఇప్పుడు ఈ దాని ప్రకారం మనం లెక్క చేద్దాం. ఏ శ్రేణిలో తీసుకున్నప్పటికీ కూడా మనకి వస్తుంది కాబట్టి ఏ పద్ధతిలో తీసుకున్నప్పటికీ కూడా మనం చేయొచ్చు. కాబట్టి ఏ పద్ధతి అయినా కూడా మనం దగ్గర పద్ధతిలో అయినా చేయొచ్చు, లేదా ప్రత్యక్ష పద్ధతిలో అయినా కూడా చేయొచ్చు. ఏ పద్ధతిలో చేసినప్పటికీ కూడా మనకి ఏ వాల్యూ కావాలి? మొదటగా ఎం వాల్యూ అనేటువంటి తప్పకుండా కావాలి. దగ్గర పద్ధతిలో చేసిన ఎం వాల్యూ కావాలి, అదేవిధంగా ప్రత్యక్ష పద్ధతిలో చేసినప్పటికీ కూడా ఈ మధ్య విలువ అనేటువంటిది కనుక్కోవడం జరుగుతుంది. సో మధ్య విలువకి ఫార్ములా ఏం చెప్తున్నాం? తరగతి యొక్క ఎగువ అవధి ప్లస్ తరగతి యొక్క దిగువ అవధి డివైడెడ్ బై 2 చేసినట్లయితే ఈ మధ్య విలువ అనేది రావడం జరుగుతుంది. 10 + 20 30, 30 డివైడెడ్ బై 2 15, 20 + 30 50 డివైడెడ్ బై 2 25, 70 డివైడెడ్ బై 2 35, 90 డివైడెడ్ బై 2 45, 110 divided by 2 55, 130 divided by 2 65, 150 divided by 2 75, 170 divided by 2 85, 190 divided by 95 అనేటువంటిది రాయడం జరుగుతుంది. ఇప్పుడు మనం దగ్గర పద్ధతిలో చూసినట్లయితే దగ్గర పద్ధతిలో అంక మధ్యమ అనేది చూద్దాం. a + σfd' డివైడెడ్ బై n ఇంటూ c. a ఊహించినటువంటి అంక మధ్యమం. ఊహించినటువంటి అంక మధ్యమం మనం ఈ m విలువలో ఇచ్చినటువంటి m వాల్యూస్లో దేన్నైనా కూడా తీసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 9 ఉన్నాయి కాబట్టి మధ్య విలువలు అయినటువంటి 45 తీసుకున్నట్లయితే ఏమవుతుందో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 55 తీసుకున్నాం. 55 తీసుకున్నట్లయితే ఏ విధంగా వస్తుందో చూద్దాం. మనకు కావాల్సింది ఏంటి? డి వాల్యూ కావాలి. డి ఈజ్ ఈక్వల్ ఏమన్నా m - a. సో ఏ ఈజ్ ఈక్వల్ ఏం తీసుకుంటున్నాం? 55. a ఈజ్ ఈక్వల్ ఊహించినటువంటి అంక మధ్యమం. m - a చేసినట్లయితే మనకి డి వాల్యూ అనేటువంటిది రావడం జరుగుతుంది. m ఈజ్ ఈక్వల్ 15 ఉంది. 15 - 55. 15 - 55 చేసినట్లయితే ఎంత వస్తుంది? -50 30 0
వస్తుంది. 40 minus 30 minus 20 minus 10 0 plus 10 plus 20 plus 30 plus 40. ఈ m విలువలో మనం మధ్యస్థంగా ఉన్నటువంటి 55 తీసుకున్నాం కాబట్టి మైనస్ అంశాలు ప్లస్ అంశాలు కూడా సమానంగా రావడం జరిగింది. ఇప్పుడు దీన్ని d డాష్ ని కనుక్కోవాలి. d డాష్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, d డివైడెడ్ బై 10 తీసుకున్నట్లయితే d డాష్ అనేటువంటిది రావడం జరుగుతుంది. d డివైడెడ్ బై 10 ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఇక్కడ వచ్చినటువంటి d అంశాల మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఒకదానికి ఒకటి మధ్య తేడా అనేటువంటిది 10 ఉంది కాబట్టి d డివైడెడ్ బై 10 తీసుకుంటే మనకి d డాష్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో -4 -3 -2 -1 0 1 2 3 4 గా రావడం జరిగింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, f ఇంటూ d డాష్, f ఇంటూ d డాష్ విలువలు అనేది రావాలి. మనకు కావాల్సినటువంటి d డాష్ విలువలు వచ్చేసాయి, అదేవిధంగా f విలువలు అనేది కూడా రావడం జరిగింది. ఇక్కడ f విలువ తీసుకున్నప్పుడు మనం ఈ సంచిత పౌనఃపున్యంతో ఇంటూ చేయకూడదు. మనం కనుక్కున్నటువంటి f విలువలతో మాత్రమే ఇంటూ చేసినట్లయితే మనకి సరైనటువంటి f d డాష్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో -4 into 7 -28, 15 into 3 -45, 18 into 2 -36, 25 into 1 -25, 30 into 0 0, 20 into 1 20, 16 into 2 32, 7 into 3 21, 2 into 4 8. మనకి సిగ్మా FD డాష్ ఈజ్ ఈక్వల్ టు కావాలి. సిగ్మా FD డాష్ కనుక్కోవాలి అంటే మనకి మైనస్ వాల్యూస్ ఉన్నాయి, అదేవిధంగా ప్లస్ వాల్యూస్ కూడా ఉన్నాయి. మైనస్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, మరి ప్లస్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి అనేటువంటిది కూడా చూద్దాం. 8 plus 3 8 plus 5 13, 13 plus 6 19, 19 plus 5 24, 4 plus 3 7, 7 plus 4 11, 11 plus 2 13. Minus values 134, plus values 11, 3 6 8. ప్లస్ వాల్యూస్ అనేవి 81 వచ్చినాయి, మైనస్ వాల్యూస్ అనేవి 34 వచ్చినాయి కాబట్టి -134 ప్లస్ 81 తీసేసినట్లయితే 53 -53 అనేటువంటి వస్తుంది. సిగ్మా FD డాష్ ఈజ్ ఈక్వల్ టు -53. ఇప్పుడు మనం కావాల్సినటువంటి a ఈజ్ ఈక్వల్ టు b, సిగ్మా FD డాష్ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది, అండ్ n ఈజ్ ఈక్వల్ టు 140 ఉంది, c ఈజ్ ఈక్వల్ తరగతి అంతరాల మధ్య డిఫరెన్స్ 10 అవుతుంది. సూత్రంలో ప్రతిక్షేపించినట్లయితే x బార్ ఈజ్ ఈక్వల్ టు 55 ప్లస్ -53 డివైడెడ్ బై 140 into 10. 55 plus into minus minus 530 divided by 140 చేసినట్లయితే 55 minus 3.79 తీసుకున్నట్లయితే 51.21 అనేటువంటిది ఆన్సర్ వచ్చేస్తుంది. x bar is equal to 51.21. సో అవిచ్ఛిన్న శ్రేణిలో మనకి తరగతి అంతరము మరియు సంచిత పౌనఃపున్యము ఇచ్చినట్లయితే అంక మధ్యమాన్ని ఏ విధంగా కనుక్కుంటాము అనేటువంటిది నేర్చుకున్నాం. తరగతి అంతరం ఏ విధంగా ఇచ్చాడు, కంటే ఎక్కువ అన్నాడు. అదేవిధంగా పౌనఃపున్యం ఏమి ఇచ్చాడు, సంచిత పౌనఃపున్యం ఇచ్చాడు. మరి కంటే ఎక్కువ అన్నాడు, ఇచ్చినటువంటి వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయి, 10 కంటే ఎక్కువ, 20 కంటే ఎక్కువ, 30 కంటే ఎక్కువ, ఆ విధంగా ఇచ్చాడు. 10 కంటే ఎక్కువ ఉండాలి, దాని యొక్క డిఫరెన్స్ 10 అయి ఉండాలి. కాబట్టి మనం తరగతి అంతరాన్ని 10 to 20, 20 to 30,
30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90, 90 to 100 గా తరగతి అంతరాన్ని తీసుకోవడం జరుగుతుంది. మరి సంచిత పౌనఃపున్యం ఇచ్చాడు. సంచిత పౌనఃపున్యం అంటే CF వాల్యూస్ ఇవ్వడం జరిగింది. 140, 133, 180, 100, 75, 45, 25, 9, 2. అంటే ఇక్కడ మనకి ఒకటి గమనించాలి. ఇచ్చినటువంటి లెక్కలో పౌనఃపున్యం క్రమంగా తగ్గుతుందా లేదా క్రమంగా పెరుగుతుందా అనేటువంటిది చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత మనం పౌనఃపున్యాన్ని కనుక్కోవాలి. ఇక్కడ ఏమైతుంది, క్రమంగా పౌనఃపున్యం అనేటువంటిది తగ్గుతూ వచ్చింది. సో సంచిత పౌనఃపున్యం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మనం పౌనఃపున్యాన్ని కనుక్కోవాలి అంటే ఈ ఇచ్చినటువంటి విలువల నుండి ఒకదాని నుండి ఒకటి మైనస్ చేస్తూ పోతే సరైనటువంటి పౌనఃపున్యం అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే 2కి 2 తీసుకున్నాం. 9 నుంచి 2 పోతే 7, 25 నుండి 9 పోతే 16, 45 నుండి 25 పోతే 20, 75 నుండి 45 తీసేస్తే 30, 100 నుంచి 75 తీసేస్తే 25, 180 నుంచి 100 తీసేస్తే 18, 133 మైనస్ 180 చేస్తే 15, 140 నుంచి 133 తీసేస్తే 7. ఈ విధంగా పౌనఃపున్యాన్ని కనుక్కోవడం జరిగింది. మరి మనకు వచ్చినటువంటి పౌనఃపున్యం సరైనదా కాదా అని చూసుకోవాలి అంటే ఇక్కడ టోటల్ వాల్యూ ఎంతైతే 140 ఉందో మనకు వచ్చినటువంటి పౌనఃపున్యాన్ని టోటల్ చేస్తే కూడా 140 వచ్చినట్లయితే అది సరైన పౌనఃపున్యంగా తీసుకోవడం జరుగుతుంది. సరైన పౌనఃపున్యం అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ తరగతి అంతరాన్ని మరియు పౌనఃపున్యాన్ని కనుక్కున్నాం. నెక్స్ట్ మనకు లెక్క చేయడానికి కావాల్సినటువంటిది మధ్య విలువ. మధ్య విలువని ఏ విధంగా తీసుకుంటున్నాం, తరగతి యొక్క ఎగువ అవధి ప్లస్ తరగతి యొక్క దిగువ అవధి రెండింటిని కలిపి డివైడెడ్ బై 2 చేసినట్లయితే మనకి మధ్య విలువ అనేటువంటిది రావడం జరుగుతుంది. మనం ఇక్కడ వేసుకున్నటువంటి రెండు అంశాలన్నీ కూడా ఆ రెండు అవధులను కలపగా వచ్చినటువంటి మొత్తం దాన్ని 2 చే భాగించినట్లయితే ఈ మధ్య విలువ అనేటువంటిది రావడం జరుగుతుంది. 10 plus 20, 30. 30 by 2, 50. 20 plus 30, 50. 50 divided by 2, 25. 30 plus 40, 70. 70 by 2, 35. 40 plus 50, 90. 90 by 2, 45. 50 plus 60, 110. Divided by 2, 55. 60 plus 70, 130 by 2, 65. 70 plus 80, 150 divided by 2, 75. 80 plus 90, 170 divided by 2, 85. 90 plus 100, 190 divided by 2 చేస్తే 95. అంటే మధ్య విలువలు అనేటువంటివి రావడం జరిగింది. నెక్స్ట్ ఈ మధ్య విలువలో మనం దేనిని తీసుకున్నప్పటికీ కూడా అంక మధ్యం అనేటువంటిది ఒకే రకంగా వస్తుంది. సో మనకి ఇచ్చినటువంటి మధ్య విలువలు 9 ఉన్నాయి కాబట్టి 9లో మధ్యస్థంగా ఉన్నటువంటి మిడిల్ వాల్యూ అయినటువంటిది 55ని ఊహించిన అంక మధ్యమంగా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఊహించిన అంక మధ్యం ఈజ్ ఈక్వల్ 55ని తీసుకున్నట్లయితే డి వాల్యూస్ని కనుక్కోవడం జరుగుతుంది. మరి డి వాల్యూస్ ఏ విధంగా కనుక్కుంటున్నాం, మధ్య విలువ మైనస్ ఊహించినటువంటి అంక మధ్యమం m మైనస్ ఏగా తీసుకోవడం జరుగుతుంది. మధ్య విలువ మైనస్ ఊహించినటువంటి అంక మధ్యమం. మధ్య విలువ 15 ఉంది. 15 మైనస్ 55 మైనస్ 40. 25 మైనస్ 55 మైనస్ 30. 35 మైనస్ 55 మైనస్ 20. 45 minus 55 minus 10. 55 minus 55 0. 65 minus 55 plus 10. 75 minus 55 plus 20. 85 minus 55 plus 30. 95 minus 55 plus 40. మధ్య విలువలో మధ్యస్థంగా ఉన్నటువంటి విలువను తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ మైనస్ వాల్యూస్ అదేవిధంగా ప్లస్ వాల్యూస్ అనేటువంటి సమానంగా రావడం జరిగింది. నెక్స్ట్ డి డాష్ విలువని కనుక్కోవాలి. డి డాష్ విలువని ఏ విధంగా కనుక్కుంటున్నాం, డి డివైడెడ్ బై 10 అంటున్నాం. ఈ డి డివైడెడ్ బై 10 అని ఎందుకు అంటున్నాం అంటే డి విలువలో ఉన్నటువంటి విలువల మధ్య డిఫరెన్స్ అనేటువంటి 10 మాత్రమే ఉంది కాబట్టి డి డివైడెడ్ బై 10 గా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ డి డాష్ ఈజ్ ఈక్వల్ టు డి డివైడెడ్ బై 10 అంటే -4 -3 -2 -1 0 +1 +2 +3 +4 గా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు డి డాష్
విలువలు కూడా రావడం జరిగింది. మనకి F విలువలు ఉన్నాయి, అదేవిధంగా D డాష్ విలువలు కనుక్కున్నాం. ఈ రెండింటిని ఇంటూ చేసినట్లయితే FD డాష్ అనేటువంటిది రావడం జరుగుతుంది. 7 into -4 4 28 -28 15 45 -45 18 2 36 -36 25 into 1 -25 30 into 0 0 20 into 1 20 16 into 2 32 7 into 3 21 2 into 4 8. సో మనకి ఇక్కడ FD డాష్ లో ప్లస్ వాల్యూస్ ఉన్నాయి, అదేవిధంగా మైనస్ వాల్యూస్ కూడా ఉన్నాయి. ప్లస్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి మరి మైనస్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి అనేటువంటిది మనం మొదటగా చూసుకోవాలి. ఈ మైనస్ వాల్యూస్ అన్నింటినీ కలిపినట్లయితే -34 అవుతుంది, ప్లస్ వాల్యూస్ అన్నింటినీ కలిపినట్లయితే +81 అయింది. సో మనకి ప్లస్ విలువల కన్నా మైనస్ విలువలే ఎక్కువ ఉన్నాయి కాబట్టి -34 నుండి +81ని తీసేసినట్లయితే మనకి -53 అనేటువంటిది సిగ్మా FD డాష్ విలువగా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి అంశాలన్నీ వచ్చాయి కాబట్టి దీన్ని సూత్రంలో ప్రతిక్షేపించినట్లయితే A is equal to 55 plus sigma FD dash is equal to -53 divided by 140. N is equal to 140 into C. C is equal to సమాన లక్షణం లేదా తరగతి అంతరాల మధ్య ఉన్నటువంటి భేదం. సో 55 plus into minus 55 into 10 53 into 10 530 divided by 140. 530 divided by 140 చేస్తే 3.79 అనేటువంటి రావడం జరిగింది. 55 నుండి 3.79 చేస్తే 51.29 అనేటువంటిది అంక మధ్యమం యొక్క విలువ. ఇది అవిచ్ఛిన్న శ్రేణిలో దగ్గరి పద్ధతిలో తరగతి అంతరం కంటే ఎక్కువ మరియు సంచిత పౌనఃపున్యం అనేటువంటిది ఇచ్చినప్పుడు ఈ విధంగా అంక మధ్యమాన్ని లెక్కించడం జరుగుతుంది. నెక్స్ట్ కంటే తక్కువ తరగతి అంతరం ఇచ్చినప్పుడు ఏ విధంగా చేద్దాం అనేటువంటిది చూద్దాం. ఇప్పుడు మనం తరగతి అవిచ్ఛిన్న శ్రేణిలో తరగతి అంతరం కంటే ఎక్కువ మరియు సంచిత పౌనఃపున్యం ఇచ్చి పౌనఃపున్యం విలువ అనేది క్రమంగా తగ్గుతున్నప్పుడు అంక మధ్యమాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటిది ఈరోజు నేర్చుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో తరగతి అంతరం మరియు తరగతి అంతరం కంటే తక్కువ మరియు పౌనఃపున్యం అనేది క్రమంగా పెరుగుతున్నప్పుడు ఏ విధంగా అంక మధ్యమాన్ని లెక్కించాలి అనేటువంటిది రేపటి క్లాస్లో నేర్చుకుందాం. ఓకే.